హాయ్ అండి. చాలా బాధగా ఉంది. ఏంటంటే ప్రతి ముగ్గురు అమ్మాయిల్లో కానీ, ఇద్దరు అమ్మాయిల్లో కానీ ఒకళ్ళకి పీసీఓడీ ప్రాబ్లమ్ అనేది చాలా కామన్‌గా ఉందండి. చాలా మందిని దీన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. కానీ ఇది చాలా ఈజీగా ట్రీట్ చేసుకునే ప్రాబ్లము. చాలా వరకు దీన్ని డిలే చేసి చాలా పెద్దగా చేసుకొని దాని తర్వాత ఓన్లీ మెడిసిన్స్ మీదే డిపెండ్ అవ్వడం అనేది చేస్తున్నారండి. మీరు చేసే కామన్ 5 మిస్టేక్స్ ఈరోజు చెప్తాను. చాలామంది ఒక ప్రాపర్ డైట్ అనేది ప్లాన్ చేయకుండా ఒకరోజు బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తారు. ఒకరోజు లంచ్ స్కిప్ చేస్తారు. ఒకరోజు డిన్నర్ స్కిప్ చేస్తారు. ప్లీజ్ డోంట్ డూ థట్. అది చేస్తే ఇంకా మీ హార్మోన్స్ ఇంకా ఎక్కువగా ఇంబాలెన్స్ అయితాయి. రెండోది చాలా మూల కారణం ఇంకా ఈ ప్రాబ్లమ్ పెరగడానికి యూట్యూబ్ ఇంకా గూగుల్‌ని ఎక్కువగా నమ్మడం. గూగుల్ ఇచ్చే తప్పని కాదండి. కానీ మీకంటూ మీ ప్రొఫైల్‌ని బట్టి మీ డైట్ అనేది మీ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ అని సెపరేట్‌గా డిసైడ్ చేయాలి. అందరికీ కామన్ డైటే కామన్ ఎక్సర్సైజ్ ఉండదండి. మీ కెపాసిటీ ఏంటో మీరెళ్ళే డాక్టర్‌కి తెలుస్తది. దానికి తగ్గట్టే మీ డైట్ ప్లాన్‌ను, మీ ఎక్సర్సైజ్ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటది. మూడోది స్లీప్. చాలామంది ఐటీ వాళ్ళు చూసుకుంటే చాలా మందిలో పీసీఓడీ ఉన్న వాళ్ళు చాలామంది 80% ఆఫ్ ద పీపుల్ ఐటీ క్రౌడేనండి. వాళ్ళేంటంటే పాపం వాళ్ళకి తప్పదు. 2:00, 3:00 వరకు వాళ్ళు పని చేసుకొని ఇంటికెళ్ళాలి. సో, దానివల్ల కూడా హార్మోన్ ఇంబాలెన్స్ చాలా వరకు ఎఫెక్ట్ అయితది. ప్లీజ్ ఇది కొంచెం ట్రై చేయండి. మీ వల్ల అయితే దీన్ని సెట్ చేసుకోవడానికి. ఫోర్త్ స్ట్రెస్ లెవెల్స్ అండి. స్ట్రెస్ ఎక్కువగా ఉంటే మాత్రం మీ కార్టిసాల్ లెవెల్స్ పెరగడం, మీ హార్మోన్ బ్యాలెన్స్ అనేది ఇంకా ఎక్కువగా డిస్టర్బ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఐదోది చాలా వరకు నేను పీసీఓడీ ఉంది. నేను మెడిసిన్స్ ఇచ్చేసారు నాకు డాక్టర్. నేను మెడిసిన్ ఏసేసుకుంటున్నా నా పీసీఓడీ తగ్గిద్దని అనుకుంటారండి. ప్లీజ్ అనుకోకండి. మెడిసిన్ వాడినంత వరకే మీ పీసీఓడీలో మీ పీరియడ్స్ అయినా రెగ్యులర్‌గా అవ్వడం అయినా జరుగుతది. మీ షుగర్‌లైనా కంట్రోల్ ఉండడం జరుగుతది. వన్స్ మీరు మెడిసిన్స్ బయట పెడితే మళ్ళీ మీ పీసీఓడీ ప్రాబ్లమ్ రివర్స్ అయితది. ఓన్లీ మీరు ఎక్సర్సైజ్ చేసి, కరెక్ట్ డైట్ ప్లాన్ చేసి, రెగ్యులర్‌గా మీ మెడిసిన్స్ కూడా అండర్ గైడెన్స్ తీసుకుంటే కానీ ఈ పీసీఓడీకి పూర్తి నివారణ అనేది జరగదు. థాంక్ యూ.